సో అలాంటి ఒక మిథికల్ వరల్డ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది. నేను చాలాసార్లు కూడా చెప్పాను, అందుకే ఈరోజు వెన్ సినిమా చూసిన తర్వాత హౌ ఆడియన్సెస్ ఆర్ గివింగ్ ది అవుట్పుట్ చూసుకుంటే, రివ్యూస్ చూసుకుంటే, అసలు ఇంకా కాసేపు ఒక 15 నిమిషాల తర్వాత ఇంకా మీ బయటికి రాలేము. అవును, ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ వేసుకుని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. సో యూఆర్ దేర్ ఇన్ దట్ వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్స్, ఎస్పెషలీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి. బాహుబలి 1 and 2 చూస్తుంటే ఇంకా కాసేపు బయటకు ఉండవు మనం. యూఆర్ లిటరలీ ఇన్ మాహిష్మతిలో, ఆ కుంతల్లో, ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడే తిరుగుతూ ఉంటాం మనం. వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది. యూ టేక్ అ మూవీ లైక్ KGF, అందులోనే ఉండిపోతాం మనం. లిటరల్ గా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోనే ఉన్నాం మనం. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి అయినా, వరల్డ్ బిల్డింగ్ హెస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇట్ వాస్ దేర్ బిఫోర్ ఇన్ వెస్టర్న్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా ఉండింది. మనకి ఈ రోజు చాలా ముఖ్యం అయిపోయింది అది. ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే హ్యావ్ టు వాచ్ సంథింగ్ విచ్ దే హావెంట్ వాచ్డ్ బిఫోర్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పుల్లింగ్ ఆడియన్సెస్ టు ద థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్. అండ్ దాట్ వే దేవరా హస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్. అవును, అండ్ మీరు చెప్పినట్టు సాబు సిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ, ఆ పొయెటిక్ వైలెన్స్ అని లేదా పొయెటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది, క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే పోయెటిక్గా ఉంది. సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ మీన్ ఎస్పెషలీ వాటర్కి వచ్చినప్పుడు వెన్ యూర్ యూజింగ్ VFX, ఇట్స్ యాక్చువల్లీ ద టఫెస్ట్. వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్. అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం. అల్టిమేట్గా అందరికీ తెలుసు అది VFX లోనే చేశారు అని, బట్ తెలియకూడదు. అంటే ఒక 5 నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి యూ ఫర్గెట్ ఇట్ కంప్లీట్లీ. సో మనకేంటంటే వెన్ యూర్ డూయింగ్ VFX చాలా న్యాచురల్గా చేయగలిగాను. అందుకే చాలాసార్లు అంటాను, పాపం VFX ని బాగా హైగా వాడుకుంటే ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని. అవును, కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది. మనం అన్ని VFX అనేసుకుంటాం, బట్ ఆయన చేసింది చాలా ఉంటుంది పాపం. వాళ్ళ బోట్లు వెళ్ళి వాటర్ అంతా ఆయన క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ వేవ్ అంతా ఆయన క్రియేట్ చేసింది. దూరంగా ఉన్న వాటర్, ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ కానీ మిగిలినంతా వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడా అవును. ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ ఒక డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ని పెట్టుకున్నాడు ఆయన. చాలా 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 అద్భుతంగా చేశారు ఆయన. ముగ్గురు నాకు రాండీ, సాబు గారు, యుగంధర్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షాట్ టెన్షన్, ఎవ్రీ షాట్ వాజ్ డిజైన్డ్ ప్రాపర్లీ. సో మూన్ ఎక్కడ ఉండాలి, నేనే దొరికిపోయా, నేనే పిచ్చోళ్ళగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేయమంటే పోయేది, నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని. సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కరెక్ట్గా వేయాలి ఆయన, మూన్ లైట్. అండ్ వాళ్ళ ముగ్గురు, యుగంధర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీ షాట్, అందరు ఎక్స్ట్రాడినరీ. ఆ టీం దొరకబట్టే ఇది ఇలా అయింది. అవును, అంటే VFX కూడా VFX కాదు అనిపించేలాగా చేయడమే ఆ VFX ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ అయి ఉండాలి. లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది, నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే అలా అయిపోయేది. సో ఎవ్రీథింగ్ ఇస్ సో వెరీ వెల్ అలైన్డ్. సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది. తెర మీద కూర్చున్న ప్రతి వాళ్ళకి, తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఈస్ హాంటింగ్ అనమాట. ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను, ఆ తర్వాత నుంచి కూడా ఇట్స్ స్టిల్ హాంటింగ్ మీ ఎవ్రీ సీక్వెన్స్. ఇంకొకటి, దావూదీ సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి? ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది, కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది. అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేము. సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది, అండ్ పైగా ఇట్స్ నాట్ 1 language, ఇట్స్ 5 languages అవుట్పుట్స్ కదా. సో సెన్సర్ టేక్స్ టైం. దావుదీ పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి. నాది, శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది. సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా మొదలైపోయింది. అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది. ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికీ వి ఫెల్ట్ ఇట్ వాజ్ అ బ్రేక్. మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా, ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది. డాన్స్ అద్భుతంగా ఉండింది, కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది. ఓకే, వి ఫెల్ట్ లేదు,
కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్టరేట్ చేయకూడదు, కరెక్ట్ కాదేమో అది. అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా కరెక్ట్ అని, దట్స్ వెరీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అది. కానీ ఐ థింక్ బికాస్ ఆయన డాన్స్ నెంబర్ పైగా. కరెక్ట్. అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము, అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి. నాకు గుర్తు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా, రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చూడలేదేంటి అప్పుడు ఆలోచించానే, కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది, ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు. And so it was the right decision అయితే. కరెక్ట్, ఇట్ వాస్ ద రైట్ డిసిషన్ అబ్సల్యూట్లీ. ఆబ్వియస్లీ బికాస్ ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి, సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డెఫినెట్గా ఉంటుంది ఆ డిమాండ్.